హలో అండి. హాయ్ అందరికీ. ఈరోజు మీకు కొత్త స్టైల్‌లో ఉప్మా రవ్వ ఎలా చేయాలో చూపిస్తాను. ఖచ్చితంగా ట్రై చేయండి. చాలా బావుంటుంది. ముందుగా ఒక కడాయిలో నెయ్యి వేసుకొని, ఉప్మా రవ్వ ఉంటుంది కదా! అది వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకున్నాక దాన్ని తీసి ఒక ప్లేట్‌లో పెట్టుకోండి. నెక్స్ట్ అదే కడాయిలో ఆయిల్ వేసేసుకొని, ఆనియన్స్, పోపు దినుసులు, అలాగే కొత్తిమీర, కరివేపాకు అన్నీ వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి. ఫ్రై అయ్యాక ఇందులో మినపప్పు ఉంటుంది గదా! అది వేసేసుకోండి. ఇది కూడా కొంచెం వేయించుకోండి. ఆ తర్వాత నానబెట్టిన శనగపప్పు అండి. ఒక 5 మినిట్స్ అలా నానబెట్టేసి, ఆ శనగపప్పును కూడా ఇందులోనే వేసేసుకోండి. వేసుకొని దాన్ని మొత్తం ఒకసారి మంచిగా కలిపేసుకోండి. నెక్స్ట్ ఇది ఫ్రై అయ్యాక ఇందులో పాలు ఉంటాయి గదండీ! ఒక కప్పు పాలు అవి వేసేసుకోండి. పాలు వేసుకున్నాక కొంచెం ఒక కప్ ఆఫ్ వాటర్ అవి కూడా వేసేసుకోండి. సో, ఇప్పుడు దీన్ని మంచిగా మరగనివ్వండి. అది మరుగుతున్నప్పుడు అందులో కొంచెం సాల్ట్ వేసేసుకోండి. ఓకేనా? సాల్ట్ వేసేసుకున్నాక ఇందాక మనం వేయించి పెట్టుకున్న ఉప్మా రవ్వ ఉంది గదండీ! సో, దాన్ని కొంచెం కొంచెంగా వేస్తూ ఉండలు లేకుండా కలుపుతూ ఉండండి. కొంచెం కొంచెంగా వేస్తూ కలుపుతూ ఉండండి. ఉండలు కట్టిస్తుంది గదా! అందుకని జెప్పేసి మంచిగా కలుపుతూ ఉండండి. సో, ఇప్పుడు మొత్తం కంప్లీట్‌గా వేసేసుకొని ఒక్క 5 మినిట్స్ మంచిగా దగ్గరగా అవ్వనివ్వండి. ఓకేనా? ఇక్కడ చూడండి దగ్గరైపోయింది. ఓకేనా? సో, ఇప్పుడు దీన్ని మనం సర్వ్ చేసేసుకుందాం. టేస్ట్ మాత్రం చాలా బావుంటుందండి. ఖచ్చితంగా ట్రై చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.